దేవునికి స్తోత్రాలు. మీ అందరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనము ప్రార్థన అనేది మరి తప్పగా మన జీవితంలో ఒక భాగముగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు మనకు మార్కు సువార్తలో ఒక మాట చెప్పుతున్నాడు. మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనములో ఒక మాట చెప్పుతున్నాడు. మార్కు సువార్త 14వ అధ్యాయము, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువ నుండి ప్రార్థన చేయుడి అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభును దేవుడుగా రక్షకుడుగా అంగీకరించారో వారు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే వారు మెలకువ ఉండి ప్రార్థన చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 22వ అధ్యాయములో మనం చూసినట్లయితే 22వ అధ్యాయము 31వ వచనములో దేవుడు మాట్లాడుతున్నాడు. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమ వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను అంటున్నాడు. దయచేసి గమనించండి. యేసుక్రీస్తు ప్రభును ఎంతమంది అయితే దేవుడుగా అంగీకరించారో వాళ్ళందరూ దేవుని పిల్లల ఉంటకైనా అధికారం ఇచ్చిండు. కనుక అధికారం గల పిల్లలుగా ఉంటున్న మనలను సాతానుడు మరి ఏ విధంగా మనల్ని మరి మన విశ్వాసాన్ని జల్లించుటకు దేవుని దగ్గరికి వెళ్ళి కోరుతున్నాడట. మన విశ్వాసాన్ని చెరిపడానికి దేవుని దగ్గరికి వెళ్ళి సాతాను కోరుతున్నాడట. అందుకే సాతాను కోరుతున్న సంగతి దేవుడు గమనించి మనకు చెప్పుతున్నాడు. ఏమని? సాతాను మీకు ఏ విధమైన శోధనలన్నా మిమ్మల్ని పడేయవచ్చు. మీకు సాతాను ఏ శోధనలైనా కానీ కల్పించవచ్చు. కనుక మీరు శోధనలో పడద్దంటే మీరు మెలకువ ఉండి ప్రార్థన చేయుడి అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. అంటే ఏదైతే మనం ప్రార్థన చేస్తున్నామో మనము చేసే ప్రార్థన మనకున్న పరిస్థితులను మారుస్తుంది, మనకున్న శోధనలను తప్పిస్తుంది మన ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు, అక్కడ ఏమంటున్నాడు? ఇదిగో సాతాను మిమ్మును పట్టి, అంటే విశ్వాసగా ఉంటున్న దేవుని నమ్ముకున్న బిడ్డని పట్టుకోవాలని సాతాను చూస్తున్నాడట. అతని విశ్వాసము నుంచి తప్పియాలని సాతాను చూస్తున్నాడట. కనుక మరి ప్రార్థన చేయని వాళ్ళ జీవితాలు సాతానుడు ఏ విధంగా వాళ్ళ జీవితంలో రకరకాలుగా వాడుకుంటాడో, చెడు వ్యసనాలకు అలవాటు చేస్తూ అంటాడు, లోక సంబంధమైన వాటిలో వాళ్ళను ఎంటర్ చేస్తూ అంటాడు సాతానుడు. కనుక దేవుని నమ్ముకున్న, దేవుని తెలుసుకున్న ప్రియ బిడ్డ, యేసుప్రభు వారు ఇప్పటికి నీకు చెప్తున్నాడు, నీ జీవితంలో నీకే శ్రమలు మరి శోధనలు నీకు రావద్దంటే నువ్వు ప్రార్థన చేయాలట. ఎలాంటి ప్రార్థన? దేవుడు అంటున్నాడు కదా, ఏమని? మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువ నుండి ప్రార్థన చేయండి. అంటే శోధనలన్నిటి సాతానుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడట. కనుక అందుకే యేసు ప్రభు వారు సాతాను ఇట్లా మిమ్మల్ని అడుగుతున్నాడు కనుక మరి మీకు శోధనలు రావద్దంటే మీరు మెలకువ ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనతో శోధన పోతాయని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. అంటే ఇక్కడ దేవుడే మన శోధనలు తీసేయాలని చెప్పేసి మనం అనుకుంటాం, కానీ నీ ప్రార్థనతోటి తీసేయాలని దేవుడు అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. కనుక ఇక్కడ మనము మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయములో 4వ అధ్యాయము 7వ వచనం మనం గమనించుదాం. 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతం సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. దేవునికి స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఏవైతే మరి ఆయన చెప్పిండో ఆ చెప్పిన ప్రతిది కూడా భూమి మీద జరుగుతున్నది. జనం మీదకి జనం అన్నాడు, రాజ్యం మీదకి రాజ్యం అన్నాడు, అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగునన్నాడు. అవన్నీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినది ప్రతిది కూడా అక్షరాలను నెరవేరుతున్నది. అందుకే అంటున్నాడు, అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువ ఉండుడి. చాలామంది చెప్తున్నారు, మేము ఒకప్పుడు చక్కగా ప్రార్థన చేసేవాళ్ళము అంటారు. ఓకే, ఒకప్పుడు చేశారు కానీ ఇప్పుడు ఇప్పుడు ఆ బుద్ధి, స్వస్థ బుద్ధి అంటే ఆ పాత బుద్ధిని మళ్ళీ తెచ్చుకొని మళ్ళా పాత ఆ కాలంలో ఎంతైతే ప్రార్థన చేశారో అంత ప్రార్థన చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక మనము
మెలకువ ఉండి ప్రార్థన చేసే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు మెలకువ అంటున్నాడు అంటే, మెలకువ అంటే ఏంటిది? మనము తెలివితోటి ఉండి అన్ని చూడడము. అంటే దాని అర్థం ఏందంటే, మెలకువ అనగా యేసు ప్రభువారు చెప్పిన ప్రతి మాట ఏదేది జరుగుతున్నది అనేది మనము ప్రపంచ దేశాల్లో జరుగుతున్న ప్రతిదీ గమనించడమే మెలకువ. దేవుడన్నాడు జనం మీదికి జనం అన్నాడు, రాజ్యం మీదికి రాజ్యం అన్నాడు. ఇజ్రాయెల్ దేశం మీదికి పాలస్తీనా, తర్వాత ఇరాన్, ఇలాంటి దేశాలు రాజ్యం మీదికి రాజ్యం యేసు ప్రభు చెప్పినట్టు అక్షరాల అదే జరుగుతున్నది. కనుక దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, ఆయన సమీపం అనే ద్వారం దగ్గర ఉన్నాడు గనక మనము ఆయన ఎదుర్కోవాలంటే ప్రార్థన జీవితముతోటి ఎదుర్కోగలం. దేవునికి స్తోత్రాలు. అదే విధముగా యాకోబు రాసిన పత్రికలో ఒక మాట, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం మనము చూద్దాము. ఏమంటున్నాడు? మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. నిజంగా శ్రమలలో కూడా ప్రార్థన చేయాలని దేవుడు అంటున్నాడు. అంటే మనము శోధనలో పడకుండా మనం ప్రార్థన చేయాలి. ఈ లోకంలో దేవుడు చెప్పుతున్నది నెరవేరుతున్నది గనక అది మరి దాని నుంచి మనం తప్పించుకోవడానికి లేదా దేవుని రాకడలో ఎత్తబడడానికి మనం ప్రార్థన చేయాలి. మూడోది ఏందంటే, మనము మన సహోదరులు, మన దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎవరికైనా శ్రమ సంభవించినట్లయితే వారికి ఆ శ్రమల నుంచి విడుదల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలట. దేవునికి స్తోత్రాలు. దేవుడు మనకిచ్చినది ఏంటంటే ప్రార్థన అనే ఆయుధము. ప్రార్థన పరిస్థితులను మారుస్తది. ప్రార్థన విజయాలను తీసుకొస్తది. కనుక మనం ఏం చేయాలట? మన సహోదరులు మనం ఏం చేస్తా ఉంటామంటే, చాలామంది మా కోసం ప్రార్థన చేయమండి అంటారు. చేస్తామంటాం గానీ తప్పకుండా మరి చేస్తామా, చేయమనేది ఎంతమంది చేస్తారో, ఎంతమంది చేయరో తెలవదు కానీ, చేయడానికే మనము ప్రయత్నం చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనకు వారు చెప్పిండ్రు అంటే తప్పకుండా వారి కొరకు మనం ప్రార్థన చేయకుంటే, వారికేమనైతే వారి విషయంలో మనం దేవునికి లెక్క అప్పచెప్పాలి. చెప్పలేము. ఒకవేళ మన ప్రార్థన ద్వారా గిట్లా వారి జీవితంలో అద్భుతం జరుగుతుంది కావచ్చు. కనుక మన ద్వారా మరి దేవుడు కార్యం జరగడానికి మనము ప్రార్థన చేయమన్నప్పుడు మనం తప్పకుండా మనం ప్రార్థన చేయాలి. ఐదో విషయముగా మనము అదే యాకోబు 5వ అధ్యాయం 16వ వచనములో, మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయుడి అంటున్నాడు. కనుక మరి మన పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకోవాలంట. స్వస్థత పొందాలంటే కూడా ప్రార్థన చేయాలంట. అంటే మన జీవితంలో కూడా మనకు అనారోగ్యాలు, మనకు ఇబ్బందులంటివి వచ్చినాయి అన్నట్లయితే అవి పాపము ద్వారా వచ్చు జీతము మరణము కాదు గానీ, అనారోగ్యాలు, శ్రమలు కూడా పాపంతోటే వస్తాంటాయి. అందుకే ఫస్ట్ మనలో ఉన్న ఆ పాపాలను మనం ఒప్పుకొని, మనము ప్రార్థన చేస్తే మనకు స్వస్థత అనేది శీఘ్రముగా జరుగుతది. దేవునికి స్తోత్రాలు. దేవుడు అన్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. స్వస్థత అనేది యేసు ప్రభు దగ్గరనే ఉన్నది. స్వస్థత అనేది దేవుడే మనకు స్వస్థత చేస్తాడు. కానీ మనము ప్రార్థన చేయక గొప్పగా మరి వాడబడుతున్న వారితోటి మనం ప్రార్థన చేపించుకోవడానికి ఎక్కువ ఇష్టపడతా అంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఆ! ఇక్కడేమంటున్నాడు? మీరే స్వస్థత పొందునట్లు అంటున్నాడు. మీరే స్వస్థత పొందాలి. అంటే మీతోటి కూడా స్వస్థతలు జరుగుతాయి, జరగాలి. స్వస్థతల కొరకు ఎక్కడికో పోవడానికి వీలు లేదు, అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ నీలో ఉన్న పాపాన్ని నువ్వు తీసేసుకొని, నువ్వు ప్రార్థన చేస్తే నీకు స్వస్థత అనేది శీఘ్రంగా దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రాలు. కనుక మనకు శ్రమలొస్తున్నాయి అంటే, ఏ రకంగా శ్రమలొస్తున్నాయో అనేది మనము గమనించము కానీ, మనము వాటిని బట్టి బాధపడతాంటాం, నిరాశ, నిస్పృహ చెందుతాంటాం. కనుక దేవుడేమన్నాడు? మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువ ఉండి ప్రార్థన చేయన్నాడు. కనుక మరి మనకు స్వస్థత అనేది, అనారోగ్యం అనేది కూడా మనము చేసే తప్పులను బట్టి కూడా కొన్ని శోధనలు మనకు వస్తూ ఉంటాయి. కనుక ఆ శోధనలు మన నుంచి పోవాలంటే మన పాపాలు మనము ఒప్పుకోవాలట. దేవుడు అన్నట్టుగా ఎక్కడ ఇద్దరు ముగ్గురుంటే వాళ్ళ మధ్య నేను ఉంటా అన్నాడు. కనుక నీకు తెలిసిన ఆధ్యాత్మికమైన వ్యక్తితోటి నువ్వు చేసిన తప్పును, పాపమును పంచుకున్నట్లయితే ఆ ఇద్దరి మధ్య ఉన్న దేవుడు, మూడో వ్యక్తిగా ఉన్న దేవుడు విని నీ పాపాలు క్షమించి నువ్వు ఒప్పుకున్నందుకు నీకు స్వస్థతను దేవుడిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక
కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం అంటాడు, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి మరియు అంటున్నాడు. కనుక ప్రార్థనల యందు నిలకడగా ఉండాలట. నిలకడ అంటే మనము ఒక 2 రోజులు చేసి తర్వాత డిలే చేయడము, ఒక 4 రోజులు చేసి తర్వాత డిలే చేయడము అలా కాకుండా ఎలా ఉండాలట? నిలకడగా ఒక టైం పెట్టుకున్నామంటే ఆ టైం ప్రకారం ఒక షెడ్యూల్ పెట్టుకున్నామంటే ఆ షెడ్యూల్ ప్రకారము మనము అది కంటిన్యూగా మనం నెరవేర్చాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దావీదు చూసినట్లయితే అంటున్నాడు, నేను సాయంకాలం కీర్తనలు 55:17 అంటున్నాడు, నేను సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున ధ్యానించుచు మొరపెట్టుకుందును ఆయన ప్రార్థన ఆలకించనంటున్నాడు. అంటే ఒక షెడ్యూల్, ఒక నిలకడగా. కనుక కొద్ది రోజులే మనము కొన్ని సందర్భాల్లో మన చర్చిలలో కూటాలు ఉంటాయంటాయి, ఉపవాస కూడికలని కొద్ది రోజులు. ఆ కొద్ది రోజులు భక్తి చేసి మళ్ళా తర్వాత మళ్ళా జనరల్‌గా ఉండడం కాదు గానీ, మనకు వ్యక్తిగతంగా మనము మరి నిలకడగా మరి మనము దేవుని దగ్గర ఒక తీర్మానము చేత మనము మెలకువ ఉండి ప్రార్థన చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:16లో కూడా ఒక మాట చెప్తున్నాడు, ప్రతి విషయమందు కృతజ్ఞతలు చెల్లించుచు ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయమై దేవుని చిత్తము. కనుక మనము ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకు జరుగుతున్న పరిణామాలు బట్టి మనకు చాలా అనుకున్నది జరిగితే హ్యాపీగా ఫీల్ అయితా ఉంటాం. అనుకున్నది జరగకుంటే బాగా డిలే అయిపోతాండు. కానీ ప్రతి విషయంలో కృతజ్ఞతల స్తుతులు కూడా చెల్లించాలి. ఈ కష్టం వచ్చినందుకే స్తోత్రాలు, ఈ నష్టం వచ్చినందుకే స్తోత్రాలు, ఈ బాధ వచ్చినందుకే స్తోత్రాలు, ఇరుకు ఇబ్బంది వచ్చినందుకే స్తోత్రాలు అని చెప్పేసి కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారమై ఉంటున్నామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. అదే విధముగా యూదా పత్రిక కూడా 1వ అధ్యాయములో యూదా పత్రిక 20వ వచనములో అంటున్నాడు, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు. దేవునికి స్తోత్రాలు. దేవుడు అంటున్నాడు కదా, మనము పరిశుద్ధాత్మలో కూడా మనం ప్రార్థన చేయాలట. కనుక ఈ అనుభవం అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభే. యేసు ప్రభు దగ్గర డినామినేషన్ భేదం లేదు, తర్వాత ఒక సిద్ధాంతపరమైన భేదం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును, తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మ ఎంతో నిత్యంగా ఇత్తును కదా అంటున్నాడు. అంటే వాక్యములో డినామినేషన్ సిద్ధాంతం లేదు గనక ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను అడగాలని చెప్పేసి దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక మన ప్రార్థన కూడా ఎలా ఉండాలట? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసేవారమై ఉంటే నిత్య జీవ అర్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు కనిపెట్టుచు అలా. అంటే నిత్య జీవం అనేది పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేస్తేనే మనకు నిత్య జీవం అనేది ఈ వాక్యాన్ని బట్టి మనము మాట్లాడుకోగలము. కనుక దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఒక దేవుని నమ్ముకున్న బిడ్డగా మరి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఎలాంటి ప్రార్థన? శోధనలో పడకుండా మెలకువ ఉండే ప్రార్థన కావాలి. శ్రమ సంభవించినప్పుడు మరి ప్రార్థన కావాలి. ఒకరి కొరకొకరు ప్రార్థన కావాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. చివరిగా పరిశుద్ధ ఆత్మలో మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే నా ఆత్మ మీ మధ్యలో ఉన్నదంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రాలు. కనుక దేవుణ్ణి మనము కలిగి ఉంటున్నాం గనుక దేవునికి మనము పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసే వారమై ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే అపోస్తలుల కార్యంలో చూసినట్లయితే అందరూ మేడగదిలో కూర్చున్నప్పుడు అకస్మాత్తుగా బలమైన గాలి వచ్చి వారు కూడి ఉన్న ఇల్లంతా నిండెను. వారు పరిశుద్ధాత్మతో నిండుకున్న వారై. కనుక మనం అందరం ఎవరమంటే ఏ సంఘమైనప్పటికీ కూడా మనం సార్వత్రిక సంఘములో ఉంటూ దేవుని ఎదుర్కొనే వారముగా ఉండాలంటే పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసే అనుభవంలోకి అందరూ రావాలి. అందుకే యేసు ప్రభువారు ఏమంటున్నాడు? యేసు ప్రభువారు యోహాను సువార్తలో ఒక చక్కని మాట మన కొరకు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్తలో యేసు ప్రభువారు చెప్తున్న మాట ఏమిటనగా 14వ అధ్యాయంలో అంటున్నాడు, నేను మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలంలో మీరుండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకొని పోదును. నేను వెలుచున్న స్థలమునకు. అయితే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? నేనున్న స్థలములో మీరుండాలి. అంటే
యేసుక్రీస్తు ప్రభువారు ఉండే స్థలములో అంటే పరలోక రాజ్యములో మనం ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువారిలాగా మనము జీవించాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకములోకి వచ్చినప్పుడు ఏం చేసిండట ఆయన? ఏకాంత ప్రార్థన చేసిండు. మనము కూడా ప్రార్థన చెయ్యాలి. స్వస్థత కొరకు కూడా ప్రార్థన చేసిండు. మనము కూడా చెయ్యాలి. దేవునికి స్తోత్రాలు. మనము ప్రార్థన చేయని స్థితిలో ఉన్నట్లయితే సాతానుడు ఏం చేస్తాడట? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికెళ్ళి మనల్ని కోరుకుంటాడట. అందుకే పేతురు సాతాను మిమ్మల్ని కోరుతున్నాడు అంటున్నాడు. కనుక మనం ఇంకా యేసు ప్రభుని నమ్ముకొని ప్రార్థన లేకుంటే సాతాను కోరుకునే ఆ యొక్క మరి వాతావరణంలో ఉండిపోతా అంటాం. కనుక మనము మన విశ్వాస జీవితంలో మనం పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయవారమై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి బాప్తిసం తీసుకున్న వెంటనే ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ పావురాకారముతో ఆయన మీదికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఇదే పెంతెకొస్తు పండుగప్పుడు కూడా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. కనుక ఇది బైబిలులో ఉన్న వాక్యాలే కనుక మనం కూడా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసే అనుభవంలోకి రావడానికి మనం ప్రార్థన చేద్దాం. మన భక్తిని కొనసాగిద్దాం. మనం ఇంకా దేవుడు మెచ్చుకునే విధంగా ఉండడానికి ఇష్టపడదాం. యేసుప్రభు వారు నీ నుంచి కోరేది ఒక్కటే, గొర్రెలు కాదు, మేకలు కాదు, బలులు కాదు, కానుకలు కాదు. నువ్వు దేవునికి చేసే ప్రార్థన. నువ్వు దేవునికి ఎంత ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను అంత ఇష్టపడతాడు. ఆయన ఉండే స్థలములో నిన్ను కూర్చోబెట్టుకోవడానికి దేవుడు స్థలమును ఇంకా సిద్ధపరుస్తున్నాడు. ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే అంత నీ కొరకు ఎక్కువ స్థలాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. కనుక మరి మన కార్యక్రమాన్ని మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకేమైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియచేయండి. మేము తప్పకుండా మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.